Thank you, Satya Master and team, and Tejaswini, and thank you, Kriti, for joining. Satya Master, as usual, మీ టీం ఎప్పుడు ఫుల్ ఎనర్జీతో రాక్ చేస్తారు. గట్టిగా ఒకసారి సత్య మాస్టర్ అండ్ టీంకి చప్పట్లతో అభినందనలు తెలియజెప్దాము. అండ్ అలాగే డి తేజస్విని కూడా సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ డాన్స్ కోసం ఈరోజు ప్రిపేర్ అయ్యేసి వచ్చింది నితిన్ గారు. ఆయన స్క్రీన్లో మనం చూస్తాము. సో ఈరోజు ప్రిపేర్ అయ్యి వచ్చింది నితిన్ గారు కాదు, ఈరోజు పర్ఫార్మెన్స్ కోసం ప్రిపేర్ అయ్యి వచ్చింది ఒకే ఒక వ్యక్తి, అండ్ దట్ ఇస్ బ్రహ్మాజీ గారు. బ్రహ్మాజీ గారిని మనం ఇప్పుడు వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ప్రముఖ నాట్య విద్వాంసులు బ్రహ్మాజీ గారికి సాదర స్వాగతం పలుకుతూ, చాలా కాలంగా ఆయనలో అంటే ఎలాగైతే కమల్ హాసన్ గారు మనకి సాగర సంగమంలో చాలా ఏళ్ల పాటు డాన్స్ చేయకుండా ఉండిపోయారో, అలాగే బ్రహ్మాజీ గారు కూడా నాట్యం వచ్చినప్పటికీ కూడా ఒక కూచిపూడి, ఒక భరతనాట్యం, ఒక కథకళి, ఒక మణిపురి, ఒక ఒడిస్సీ, ఒక పానీపూరి, వీటన్నిటినీ కూడా ఆయనలోనే దాచి ఈరోజు దాన్ని కేవలం మాచర్ల నియోజకవర్గానికి వచ్చినటువంటి ప్రేక్షకుల కోసం ప్రజెంట్ చేయడానికని దాన్ని తీసి ఉంచడం జరిగింది. ఇంకా ఎంతకాలం ఇలా భాషా సినిమాలో రజనీకాంత్ గారు లాగా గుట్టు చప్పుడు కాకుండా, ఎస్ అది స్పీకర్ ప్రాబ్లం కాదు, ఏజ్ ప్రాబ్లం. ఇది వినిపించింది అయితే నో ప్రాబ్లం. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్య థియేటర్కి సినిమాలు ఎవరు రావట్లేదు, ఎందుకు తెలుసా? కంటెంట్ సేమ్ ఓల్డ్ కంటెంట్ వలన రావట్లేదు. మొన్న ఫ్రైడే మట్టికి 2 సినిమాలు డిఫరెంట్ కంటెంట్తో బ్లాక్ బస్టర్స్ అయినాయి. అలాగే మన కాంబినేషన్లో కూడా కంటెంట్ ఓల్డ్ అయిపోయింది. అందుకే నేను కాంబినేషన్లో ఉండట్లేదు, మీ డాన్స్ మీరు చేసుకోండి. అందుకని మనందరం కొంచెం లో ప్రొఫైల్ మెయింటైన్ చేసి, కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కంటెంట్ మారిస్తే నో, మీరు ఇలా చేయడానికి లేదు. మీరు ఆ రోజున డాన్స్ చేశారు, భీష్మ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యింది ప్రీ రిలీజ్ ఈవెంట్లో. అలాంటిది మీరు ఇవాళ డినై చేస్తారా? నో, మీలో ఉండేటువంటి ఆ టాలెంట్ని బయటకు తీసుకురండి. ఈ మధ్యన ఇంకో సినిమా డాన్స్ చేశాను. ఏది ఒక్కసారి ఆ పాట ప్లే చేయండి, పాట ప్లే చేయండి. పాట రెడీ. వద్దు ఎక్కువ ఓవర్ యాక్టింగ్ చేయొద్దు, మన ఇద్దరం లో ప్రొఫైల్ మెయింటైన్ చేద్దాం. కరెక్ట్, ఎక్కువ చేస్తే ఒరిజినల్ షివరింగ్ వచ్చేస్తుంది. లేదు, ఈ మధ్య ఎక్కువ చేసాం, మనం తగ్గిస్తే. ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఆడియన్స్ కొత్త కంటెంట్ కోరుకుంటున్నారు, అందుకని మనం కూడా అర్థం చేసుకుని. అంటే ఇట్స్ ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్. మనం ఎప్పటికీ పాత పడం బ్రహ్మాజీ గారు. కరెక్టే, బట్ కంటెంట్ వి ఆర్ మెడికల్ మిరకల్స్ అంతే. మీరు మాట్లాడండి. ఏం మాట్లాడను? మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు ప్లీజ్? మీరు ఇంకా ఎంతకాలం అదంతా దాచిపెట్టుకుంటారు చెప్పండి. అన్నీ మర్చిపోయాను. 2 స్టెప్పులకే స్టెప్పులు ఎక్కడ గుర్తున్నా, ఏదో మేనేజ్ చేసాం. అలాగే ఏంట్రా ఏంటంటున్నారు? హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హాయ్ ఫ్రెండ్స్. నాకు ఫ్రంట్ రోలో అందరూ దర్శకులందరూ నాకు మంచి ఫ్రెండ్స్. ఇప్పుడు మాట్లాడినా ఉండరా? నితిన్ నాకు మా ఇద్దరు కాంబినేషన్లు అన్ని బ్లాక్ బస్టర్లో వచ్చినాయి. ఈ సినిమా కూడా 100% బ్లాక్ బస్టర్ అవుద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కళ కనబడుతుంది. ఆడియో సాంగ్స్ అన్ని హిట్, స్క్రిప్ట్ ఈజ్ డిఫరెంట్. ఇంకా మంచి సెంటిమెంట్ అంటే, నేను ఫస్ట్ టైం డైరెక్టర్కి, నేను పనిచేసే డైరెక్టర్, అతను ఫస్ట్ టైం డైరెక్టర్ అయితే అతను మంచి పెద్ద డైరెక్టర్ అవుతాడు. అలాగే శేఖర్ కూడా ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా బేబమ్మ, షీఈ్ బ్యూటిఫుల్ టాలెంటెడ్ యాక్ట్రెస్. నా ఫేస్లో నన్ను ఎవరినో ఊహించుకుంటుంటుంది. అది ఎప్పుడో ఒకసారి చెప్తాను మీకు అందరికీ. అలాగే మా సుమక్క, మేమిద్దరం చాలా సినిమాలు ఆడకపోయినా మా కాంబినేషన్ ఎప్పుడు హిట్టు స్టేజ్ మీద. అలాగే మన హ్యాపెనింగ్ యాక్టర్, ఆల్రౌండర్ మన సముద్రగన్ గారు. ఆయన ఈ మధ్య డిఫరెంట్ క్యారెక్టర్స్ వేస్తూ ఈ సినిమాలో చాలా సర్ప్రైజ్ ఇస్తారు. 2-3 గెటప్స్లో కనబడతారు. నాకు తెలియదు రివీల్ చేయాలో లేదో.
అండ్ మాచర్ల నియోజకవర్గం ఆగస్ట్ 12th వస్తుంది. కన్ఫామ్గా సినిమా బాగా ఆడాలని ఈ కొత్త నితిన్ చూస్తారు ఇందులో మట్టుకి. మాస్ ఇప్పటివరకు నితిన్ లవర్ బాయ్ కదా, ఈ సినిమాల మట్టుకి 100% ఐ కెన్ గివ్ యూ గ్యారంటీ. కిక్యాస్ అద్భుతంగా చేశాడు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు నాకు బాగా సన్నిహితులు, చాలా మంచి వ్యక్తి ఆయన. వాళ్ళకి మంచి మంచి బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటూ ఇంకేం మాట్లాడాలో నాకు కంటెంట్ తెలియట్లేదు. సో నన్ను వదిలేస్తే సుమా గారు. మధ్య మధ్యలో చిన్న గ్యాప్ వస్తూ ఉండింది, బఫరింగా? మధ్య మధ్యలో చిన్న గ్యాప్ బఫరింగ్ అవుతుందా? ఆ గ్యాప్ అది మీరు ఫిలప్ చేస్తారని మధ్య మధ్యలో వస్తుంది. బట్ మనం ఫిలప్ చేయక్కర్లేదు. రేపు ఏం మాట్లాడాలో ఏంటంటున్నారు? రేపొద్దున రేపు చెప్పండి. thumbnail text లో ఏంటి? ఓకే, మీరు అట్టే వెళ్ళి వినండి. మీకు ఇక్కడి నుంచి వినిపించట్లేదు, మీరు అక్కడికి వెళ్ళి వినండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ. మీరందరూ లాస్ట్ వీక్ లాగే నెక్స్ట్ వీక్ కూడా వచ్చి బ్లాక్ బస్టర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆల్.